సో ఇందాకని షార్ట్స్లో చూసాను అనమాట ఒకటి రెమెడీ హెయిర్కి. సో ఏంటంటే ఓట్స్, రైస్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇట్లా ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అది మనం స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి, కుక్ చేసుకోవాలి కొంచెంసేపు. సో చూడండి, పాలలాగానే ఉంది. ఓ ఇట్లా పాలలా ఉందన్నమాట. సో దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి కాసేపు. సో కుక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. సో అందులోకి వేరే ఇంగ్రీడియంట్స్ తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే దీన్ని బాయిల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే కన్సిస్టెన్సీ ఇట్లా ఉంది. జస్ట్ 1 minute ఇట్లా అయిపోయింది అనమాట వాటర్లో ఉండే. సో ఇప్పుడు దీంట్లోకి ఏం యాడ్ చేసుకోవాలో చెప్తా. సో ఈ మధ్య హెయిర్ నాకు మొత్తం డల్ అవుతుంది అండ్ ఫిజీ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఉంది ఇప్పుడు హెయిర్. పెట్టుకున్నాక ఎట్లయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే హెయిర్కి ఏం నాట్స్ లేకుండా చూసుకోండి అండ్ మంచిగా దూకొని ఆ మాస్క్ అయితే పెట్టేసుకున్నాం. సో పెట్టుకున్నాక కలుస్తాం గైస్. కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని హెయిర్కి పెట్టేసుకున్నాం మంచిగా. ఓకే గాయ్స్, సో స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. అండ్ కొంచెం షైనింగ్ అనిపిస్తుంది కదా హెయిర్ కదా. ఎక్కువ చేంజ్ ఏం కనిపించదు, చేస్తుంటే పక్కా చేంజ్ అనిపిస్తుంది. సో స్టార్టింగ్లోనే మొత్తం షైనీ మొత్తం కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కాదు. సో ఇట్ టేక్స్ టైం, గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం కదా. సో యా, క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. 2 పనులు ఉన్నాయి నాకు, బయటికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేది ఉంది, బ్యాంకుకి వెళ్ళేది ఉంది. సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాను అనమాట. వీకెండ్ వచ్చిందంటే ఏమన్నా పనులు ఉంటాయి చూసుకుంటా, లేకపోతే మ్యాక్సిమం నేనైతే మంచిగా పడుకుంటా అనమాట. ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్తాము, అది ఇది ఉంటుంది కాబట్టి వీకెండ్ వచ్చిందంటే ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుంది అనమాట. మంచిగా రెస్ట్ తీసుకోబుద్ధి అవుతుంది. ఒక్కొక్కసారి అయితే మొత్తం డే అంతా పడుకుంటా వీకెండ్ వచ్చిందంటే. సో నా వీక్ ఆఫ్ ఫ్రైడే, సాటర్డే, సండే రోజు వెళ్ళాలి. చిన్నప్పుడు ఎక్కిరిస్తుంటాయి చూడండి, సండే మండే గో టు స్కూల్ అని. అట్లా అయిపోయింది నాకు. సండే మండే గో టు స్కూల్, సండే మండే గో టు ఆఫీస్. బ్లాక్ వేసుకున్నా చూడు, ఎంత ఎండలా చేంజ్ చేసుకోవాలా ఇప్పుడు ఒక్కలేదు. వెళ్ళొస్తా గైస్, క్యాబ్ అయితే వచ్చేస్తుంది అనుకుంటా. సో పెన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాలి. బతుకున్నావా? తోక చూడు, తోక బద్ధకం అవుతుంది వీనికి. నిద్రలు ఉంటే ఎగరాడు వచ్చి కదా కదా. రెడ్డి, ఐ లవ్ యూ. బుజ్జికొండ, బుజ్జికొండలు, బుజ్జికొండలు, బుజ్జికొండలు. ఫేస్ మీద ఉంటే కోపం. వాడు కూడా నిద్రపోతున్నాడు. సో సరే ఏమన్నా పని చేద్దామని చెప్పేసి పైకి వచ్చిన అనమాట. సో నావి క్లోత్స్ అన్నీ చాలా మడత పెట్టేటివి ఉన్నాయి. ఈ బెడ్ మొత్తం నిండిపోయినాయి లిటరలీ. చూపిస్తా అవండి. ఓ మై గాడ్. సో ఇప్పుడు అవన్నీ మడత పెట్టి కబోర్డ్స్లో పెట్టాలన్నమాట. సో పెద్ద టాస్క్, ఎన్ని గంటలు అవుతుందో నాకు కూడా తెలియదు. బట్ లెట్స్ స్టార్ట్. ఈరోజైతే మొత్తం ఆర్గనైజ్ చేసుకుందాం కబోర్డ్స్ మొత్తం నీట్గా. ఓకే, ఫస్ట్ డ్రెస్ మా డాడీ తీసుకొచ్చిన డ్రెస్ చూపిస్తాను నేను. ఇదన్నమాట, చాలాసార్లు వేసుకున్నాను నేను.
మై ఫేవరెట్ డ్రెస్. ఇది నార్సింగ్లో తీసుకొచ్చాను అనమాట డాడీ. 4200 4500 మధ్యలో ఉండే. ఐ లవ్ దిస్ కలర్. ఇది బ్లాక్ కాదు, ఇది డార్క్ గ్రీన్ లాంటిది. సో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలీదు, బట్ చాలా బాగుంటుంది గైస్. ఎలిగెంట్ క్లాసీ అంటే ఇట్లాంటి డ్రెస్సెస్లో వస్తుంది అన్నమాట. వర్క్ కూడా చూడండి ఎంత బాగుంది, సో గుడ్. కాలేజ్ డ్రెస్ చూపిస్తాను మీకు. డిగ్రీ నేను చేసింది, సో డిగ్రీ కాలేజ్ డ్రెస్. లాస్ట్ డే రోజు రాసుకున్నాం ఇవన్నీ. వావ్, చబ్బీ గర్ల్ అట పావని. చబ్బీ గర్ల్, you are beautiful inside and outside. I suppose the cute chubby cheeks. అందరు చబ్బీ చీక్స్ అంటారు గైస్. సో ఈ డ్రెస్ ఏ కాలేజ్తో చెప్పండి? లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్. చున్నీ ఇదంతా బాగుండే. మా కాలేజ్ లైఫ్ కూడా మంచిగా ఉండే. వీ ఎంజాయ్ ద లాట్. నేను కొన్ని రోజులు ఏరోస్టెస్ ట్రైనింగ్ కూడా వేయను అనమాట. సో అక్కడి డ్రెస్ ఇది. ఇదేమో చున్నీలాగా వస్తుంది అనమాట, ఇట్లా కట్టుకోవాలి. అండ్ ఈ స్కర్ట్. అన్నీ ట్రై చేస్తాను. కొన్ని రోజులు ఏరోస్టెస్ చేయగానే బోర్ వచ్చింది గైస్ నాకు నిజంగా. రోజు ఎవడు మేకప్ వేసుకుంటాడు, రోజు మేకప్ వేసుకొని పోవాలంట. బట్ తర్వాత అప్పుడే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు డిగ్రీ జాయిన్ అయినా అనమాట. అది సంగతి. లుక్ హూస్ హియర్. టెడ్డీ గారు జాయిన్ అయ్యిండు నాకు సపోర్ట్ ఇవ్వడానికి. కొన్ని బట్టలు మడత పెడతాడంట. మడత పెట్టరా, ఇంకో నీ డ్రెస్ మడత పెట్టుకో. నీ డ్రెస్ మడత పెట్టుకో టెడ్డీ. రోజు ఒక పెద్ద తతాంగం చేసి కూర్చున్నాడు టెడ్డీ గారు. ఏమైందో చెప్దాం అనుకుంటున్నాను. పొద్దున 8:30కి అట్లా, ఆ టైంకి నార్మల్గా గేట్లు క్లోజ్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. ఆ టైంకి ఎవరో ఒకరు వస్తుంటారు కాబట్టి ఓపెన్ ఉంటుంది మోస్ట్లీ. సో వీడు ఏం చేస్తున్నాడు, పొద్దున్న లేస్తున్నాడు, ఉరుకుతున్నాడు, డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతున్నాడు. అండ్ లక్కీలీ అప్పుడు ఏం డాగ్స్ లేకపోతే ఏం కాదు, అక్కడనే కూర్చుంటుండు. కానీ మన డాగ్స్నే అంటే వాటి దగ్గర ఉరుకుతున్నాడు అనమాట. ఈరోజు అట్లనే వేసిండు, వాటి వెనకాల ఉరికిండు. అవి గొంతు పట్టుకొని మొత్తం ఇట్లా లొల్లి ఎట్లా పెట్టుకుంటాయి ఇంకా స్ట్రీట్ డాగ్స్. సో అట్లా వేసిందంట. అండ్ ఇప్పుడే నేను చెక్ చేసిన, ఇక్కడ కొంచెం ఘాట్లు ఉన్నాయి టెడ్డీ గానికి. ఫుల్ టెన్షన్ అయింది లిటరలీ. నేను చెక్ చేయలే అనమాట. అయితే ఫస్ట్ ఒకసారి చూసినప్పుడు ఏం అనిపించలే నాకు, మంచిగానే ఉంది. అమ్మయ్య ఏం కాలేదులే, జస్ట్ వానికి గంట ఉంటుంది కదా చేయింది, అది ఒక్కటి పట్టుకొని లాగినట్టు ఉంది అని అనుకున్నా. బట్ ఇంతకుముందు క్లియర్గా ఇట్లా ఓపెన్ చేసి కొంచెం నీట్గా ఓపెన్ చేసి చూస్తే కొంచెం బ్లడ్ ఉందన్నమాట అక్కడక్కడ. సో ఘోరంగా టెన్షన్ అయింది. వెంటనే వెట్కి కాల్ చేసిన. సో ఏం కాదు, ఆల్రెడీ మనం టైంకి వ్యాక్సిన్స్ అవన్నీ ఇస్తున్నాం కదా అవి ఇవి, బట్ రేపు వ్యాక్సిన్స్ ఇచ్చేవి ఉన్నాయి, సో అవి ఇస్తా రేపు వచ్చి అని అన్నాడు. బట్ నాకైతే ఘోరంగా టెన్షన్ అయింది. అంటే నార్మల్గా అవి మనం వీక్ని అంటే కొంచెం జాగ్రత్తగా పెంచుతాము, అవి ఇవి చూసుకొని పెంచుతాం కదా. బట్ బయట డాగ్స్కి డిసీజ్లు ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. సో కొంచెం భయం, ఘోరంగా భయం అయింది, కొంచెం కాదు. వెంటనే కాల్ చేసి చెప్తే ఏం కాదన్నాడు. సో రిలాక్స్డ్, ఇంకా రేపు వచ్చి వ్యాక్సిన్ ఇస్తా అన్నాడు. అండ్ అట్లనే యాంటీ ర్యాబీస్ అని ఉంటుంది, అది కూడా ఇస్తా అన్నాడు. సో యా, లక్కీలు ఏం కాలే. బట్ వీడు ఎందుకు అట్లా వేసాడో నాకు అర్థమే కాదు. వేరే డాగ్స్ కనిపించినా, పిల్లలు కనిపించినా ఘోరం గురుకుతుండు, వాటి మీదకి అటాక్ చేసేస్తుండు. అదొక్కసారి ఏం చేయాలో అర్థమవుతలే. చెప్పండి గైస్ మీరే. టెడ్డీ 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 అంటారు కదా, చెప్పండి వాడికి. టెన్షన్ పెట్టి అట్లా పడుకున్నాడు చూడండి, క్యూట్ ఫెల్లో. ఇప్పుడైతే నా చదువుతూనే ఉన్నా గైస్, నాకు పిచ్చిలేసిన బ్యాక్ పెయిన్ వస్తుంది.
లెట్స్ డూ ఇట్. వీడు హెల్ప్ చేస్తాడేమో అనుకుంటే వచ్చి ఎట్లా వండుకొని చూడండి గైస్. హెల్ప్ చేయరా అంటే వచ్చి పడుకుంటావా? క్యూటీ ఏం కాదు, ఇంకోసారి వేరే డాగ్స్ పైకి అటాక్ చేయకు. అవి చేస్తే ఏమో అనుకుంటే నువ్వే చేస్తున్నావు ఎందుకురా రౌడీ బేబీ. ఫోల్డింగ్ అయితే అయిపోయింది. రెడ్డిగాడు మొత్తం హెల్ప్ చేసిండు. ఇవన్నీ వాడే పెట్టిండు గైస్. బుజ్జుకుండా చాలా టైం ఏం పట్టలేదు, ఈజీగా అయిపోయింది. అండ్ ఇప్పుడు అవన్నీ ఫోల్డ్ చేసినవన్నీ కబోర్డ్లో పెట్టేస్తాను నీట్గా. అండ్ ఐ విల్ బీ డన్ విత్ దిస్. ఈరోజుకి చాలు గైస్. అండ్ రేపు టెడ్గాన్ వ్యాక్సిన్ ఉన్నాయి, అవైతే అయిపోతుంది అనమాట. సో వీనికి కిందికి వెళ్ళాలని ఉంది. కిందికి తీసుకొని వెళ్తాను ఒకసారి. తీసుకొని వెళ్తా, ఓకేనా? షేక్ అండి, మరి షేక్ హ్యాండ్. ఓకే గాయ్స్, సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. అప్పటికే వ్యాక్సిన్స్ అయితే అయిపోయినాయి. సో 3 వ్యాక్సిన్స్ వేసినారు. యాంటీ ర్యాబీస్ అని ఇంకోటి ఏదో ఇచ్చినారు అండ్ డీవార్మింగ్కి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, అక్కడ హెయిర్ కట్ చేసి ఆయింట్మెంట్ పెట్టారు అనమాట. సో ఇప్పుడైతే టెడ్డీగాడు మంచిగా ఉన్నాడు. కొంచెం డల్ ఉంటాడని చెప్పారు ఎందుకంటే వ్యాక్సిన్స్ వేసినందుకు. సో ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు. అండ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసింది అనమాట. రాగి, ఓట్స్ అండ్ కర్డ్తో పెట్టినాము. అండ్ మంచిగా తిన్నాడు. అండ్ హీస్ ఫైన్ నౌ, నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. సో ఈరోజు వీడియో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.